హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజుకి ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అమెజాన్ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. దీనికి సాలరీ కూడా 35,000 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, దీనికి మీకు ఫ్రీ ల్యాప్టాప్ అదే విధంగా వైఫై ఫెసిలిటీ కూడా మీకు అయితే ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, అంతేకాదు ఆన్ ద స్పాట్ మీకు టెస్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో టెస్ట్ రాసిన వెంటనే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే. సో గైస్, మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఫర్దర్ గా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అమెజాన్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ లో ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మీరు ప్రాపర్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒక ఫోటో తీసి అందులో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్, ఒకసారి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు జాబ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. వాటిని అయితే మీరు ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా జాబ్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. అసోసియేట్ రిటైల్ ప్రాసెస్ సిఎంటి వర్చువల్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారన్నమాట. ఈ జాబ్ రోల్ కి మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, బేసిక్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టు అడాప్ట్ టు అన్ ఎస్ఓపి డ్రైవ్ ప్రాసెస్ అండ్ ఎగ్జైట్ హై జడ్జ్మెంట్ యాక్షన్ అండ్ అక్యురసీ యాజ్ పర్ డిఫైన్డ్ ఎస్ఓపిఎస్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మ్యాండేటరీ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా 0 to 2 years అని అయితే అడుగుతున్నారు అనమాట. సో దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు స్ట్రాంగ్ అనలిటికల్స్ ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ షిఫ్ట్ కూడా ఇచ్చేసారు. ద జాబ్ ఇన్వాల్వ్ వర్కింగ్ ఇన్ ఏ 24/7 ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ ద షిఫ్ట్స్ ఆర్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. మీకు వీక్లీ ఆఫ్స్ కూడా అయితే ఉంటాయి. 5 days వర్కింగ్ వీక్ విత్ 2 consecutive days ఆఫ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అంటే మీకు 2 వీక్లీ ఆఫ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ ఈ జాబ్ రూల్ అనేది డిఫరెంట్ స్టేట్స్ కి అయితే వీరు రిలీజ్ చేశారనమాట. తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ వరకు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక ప్రొఫిషియెంట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ అదర్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అనేది స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ రిటైల్ ఆపరేషన్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కూడా అయితే ఇచ్చారు. ఆఫ్టర్ అసెస్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి ఆన్ సైట్ ఇంటర్వ్యూ ఇన్ అమెజాన్ ఆఫీసెస్ ఫ్రమ్ బెంగళూరు ఆర్ చెన్నై అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే మీకు ఇమీడియట్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అది క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా అయితే ఉంటుందని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఫర్దర్ గా వెరిఫై అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు ప్రాపర్ గా ఫిల్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటున్నారు. ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ సిటిజన్షిప్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డిజబిలిటీ వాలంటీర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ డిజబిలిటీ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ నో ఆప్షన్. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్, అదేవిధంగా ఆర్ యూ వర్కింగ్ కరెంట్ అని అడుగుతున్నారు. ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ ఎంప్లాయర్ నేమ్, ఇన్ కేసు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఎంప్లాయర్ నేమ్ కూడా ఇవ్వండి. లాస్ట్ విత్డ్రాల్ మంత్లీ సాలరీ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కింద ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్ అని అడుగుతున్నారు. ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అడుగుతున్నారు. ఎస్ అన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రీలొకేషన్ షిఫ్ట్స్ అని అడుగుతున్నారు. ఎస్ అన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ అని అడుగుతున్నారు. ఎస్ అన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు బి అన్ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటిగ్రేటింగ్ విత్ కస్టమర్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతున్నారు.
ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ ఆధార్ కార్డ్ అని అడుగుతున్నారు. ఎస్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ చూసినట్లయితే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేసే ముందు ఒకసారి అప్డేట్ అయితే చేసుకుని ఆఫ్టర్ దట్ అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసారు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ గా మీరు రీడ్ చేసి ప్రాపర్ గా ఫోటో అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ కన్సెంట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి ఫైనల్ గా మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్ ఏ విధంగా అప్లై చేయాలి చూసారు కదా, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. గైస్ అదే విధంగా ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కావద్దు. సో గైస్ ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.